సింగరేణిలో కరెంటు పుట్టించేటటువంటి సంస్థలో కూడా అవినీతి మోపు చేసింది. కరెంటు అమ్మేటటువంటి సంస్థలో కూడా అవినీతి, ప్రతి చోట అవినీతి. ఎక్స్ప్లోజివ్స్ కాంట్రాక్ట్ అవినీతి. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారు నిరూపించారు. అందుకే మొన్ననే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి బిరుదు ఇచ్చినాం. ఏం బిరుదు అది? అవినీతి చక్రవర్తి, అసమర్థ ముఖ్యమంత్రి. అది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారు అట్లా ఉన్నారు కాబట్టే ఇవాళ మా అక్క చెల్లెలు వివోఏలు, మా అక్క చెల్లెలు ఆర్పీలు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చింది. మరి వాళ్ళకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి జాగృతి మీకు అండగా నిలబడి పోరాటం చేస్తుందని మేము మీకు విశ్వాసం కల్పిస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మా మాధవి జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఆమె స్వయంగా విఆర్ఓల నుంచి వివోఏల నుండి వచ్చినటువంటి వ్యక్తి, వారి కష్టాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అక్క చెల్లెలకు మేము అండగా నిలబడతామని ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం.